హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ కుడుములు ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 10-15 వరకు పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చిని పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒలిచి తీసుకున్న అన్పిత్తులను తీసుకొని అందులోకి కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని మనం ఇందాక పట్టి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అంతా కూడా కలర్ చేంజ్ కావాలి, అప్పుడే చక్కగా ఉడికినట్టు. వన్స్ ఒకసారి స్పూన్తో ఇత్తులను తీసుకొని ఇత్తు ఉడికిందా లేదా చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇత్తులు మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం దొడ్డుగా పట్టుకున్న బియ్య పిండిని తీసుకోవాలి. ఇందాక ఉడికించుకున్న అన్పిత్తులను వేసుకుంటూ ఆ నీళ్ళతోనే పిండి మొత్తం మంచిగా కలుపుకోవాలి. అన్పిత్తులు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఎన్నో రకాల మినరల్స్, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. అన్పిత్తుల్లో ఉండే మంచి పోషకాలు మన బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. అనపకాయలు మార్కెట్లో చలికాలంలో దొరుకుతూ ఉంటాయి. కనీసం ఈ సీజన్లో దొరికినప్పుడైనా వన్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. తెలంగాణ వాళ్ళు ఈ సీజన్ వస్తే చాలండి ఒక్కసారైనా చేసుకొని తింటూ ఉంటారు. పూర్వం రోజుల్లో మన అమ్మమ్మలు, నానమ్మలు తప్పకుండా చేసుకొని తినేవాళ్ళు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఎలా చేయాలో తెలీదు. నాకు తెలిసి వీడియో కొంచెం చూడగానే అమ్మో పెద్ద ప్రాసెస్ ఉందిలే వద్దు అని చెప్పేసి అనుకుంటారేమో. కాకపోతే వన్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్టీగా. అన్పిత్తులు పిండిలో కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీర ఆకును వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే మనం వేడివేడిగా ఉన్నప్పుడే ఇత్తులు నీళ్ళని వేసుకున్నాం కదా. కుడుములు చేసేటప్పుడు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది, ఏంటంటే వేడి నీళ్ళతో మాత్రమే పిండిని మొత్తం కలుపుకోవాలి. పిండి మంచిగా కలుపుకుంటేనే కుడుముల టేస్ట్ బాగుంటుంది. మీరు ఇందులోకి కావాలని అనుకుంటే ఉల్లి ఆకు కూడా వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఒక ముద్దలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం ఇందాక కలుపుకున్న పిండిని ఒక చిన్న ముద్దలా కలుపుకుంటూ మంచిగా పాత్రలో పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ సైజులా ఒత్తుకోవాలి. కలుపుకున్న పిండినంతా ఇడ్లీ ప్లేట్లో నేను చూపించిన విధంగా మొత్తం పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి మూత తీసుకుంటే వేడివేడిగా కుడుములు రెడీ. ఇడ్లీ ప్లేట్ నుంచి మెల్లిగా ఒక్కొక్కటి తీసుకోవాలి. అంతే, వేడివేడిగా కుడుములు రెడీ. తెలంగాణ స్పెషల్ రెసిపీ అనప కుడుములు రెడీ. వన్స్ ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది టేస్టీగా. కుడుములని కారపొడి నూనెలో పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది.